అందరికీ నమస్కారం, పునఃస్వాగతం అండి. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నాను రిగార్డింగ్ ఇండియన్ ఉమెన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ మ్యాచ్. 30th మ్యాచ్ డివై పాటిల్ గ్రౌండ్ అవుతోంది. సెకండ్ సెమీఫైనల్స్. ఇందాక నేను వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. మరొకసారి రీఎంఫసైజ్ చేద్దాము కొన్ని పాయింట్స్ అన్నట్టుగా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. 13 ఓవర్లు అయ్యాయి. 13 ఓవర్లకి మళ్ళీ వాళ్ళు ఒక 82 రన్లు సాధించారు. అది ఎక్కువగా రన్లు ఇచ్చేసాము అని నేను భావిస్తున్నాను. రెండు సైడ్లు స్పిన్ అటాక్ మరి మొదలైంది. తెలుగు అమ్మాయి చరణి వేస్తోంది, దీప్తి శర్మ కూడా బౌలింగ్ వేస్తోంది. రెండు సైడ్లు స్పిన్ అటాక్ వాళ్ళు పట్టుకొచ్చారు. ఏదేమైనా ఆస్ట్రేలియా కొంచెం ప్లానింగ్ తోటి మరి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది అని చెప్పక తప్పదు. ఒకవేళ వాళ్ళు కనుక బ్యాటింగ్ ఆడితే మనం వాళ్ళని 250, 275 మధ్యలో వాళ్ళని మనము కంటెంట్ చేయాలి అన్నట్టుగా చెప్పాను. ఎందుకంటే ఇండియా ఉమెన్స్ బ్యాటింగ్ మరి బాగానే ఆడుతున్నారు. 330, 340 రన్లు కొట్టే సత్తా ఉన్న టీము మరి చేజింగ్ ఎలా చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆస్ట్రేలియా మాత్రం స్ట్రాటజికల్గా బ్యాటింగ్ తీసుకుంది అంటే మాత్రము వాళ్ళ బౌలింగ్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది అన్నట్టుగా మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడే పిచ్ కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. మరి మన బ్యాటింగ్ వచ్చే టైంకి మరీగా స్లోగా ఉంటుంది. కాబట్టి మరి ఎలాగ మనము వీళ్ళని ఎన్ని రన్లకి మనం అవుట్ చేయాలి అన్నట్టుగా మనం ఆలోచించాలి. ఆస్ట్రేలియా మాత్రము 300 రన్లు పైన కొట్టే దిశగా మాత్రం బ్యాటింగ్ ఆడుతోంది. 13 ఓవర్లకు 82 రన్ల పైన సాధించింది అంటే మాత్రము మరి కొంచెము స్కోర్ ఎక్కువగానే కొట్టారు. ఒకటే వికెట్ కోల్పోయింది ఇంతవరకు ఆస్ట్రేలియా. మనం మాత్రం బౌలింగ్ చేంజ్ చేస్తూ ఎలా చేస్తున్నాము, మన దగ్గర వెరైటీ బౌలర్స్ ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా మనం ఆలోచించాలి. ఏజ్ గ్రూప్ కూడా చూసినట్టయితే మనం 29 ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యావరేజ్ తీసినప్పటికీ కూడా మోర్ దెన్ 27, 29 వరకు మధ్యలో ఏజ్ ఉన్న గ్రూప్ మన ప్లేయర్సే కనబడుతున్నారు. ఆస్ట్రేలియన్ టీం ఫిట్గా కనబడుతుంది అని ఇండియా టీం ఫిట్గా లేదని చెప్పటం లేదు. అయితే చేజింగ్ ఏ విధంగా చేయగలరు అనేది నేను ఒకటే ఆలోచిస్తున్నానంటే ఏది ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ డివై పాటిల్లో మంచి ప్రేక్షకులతోటి నిండి స్టేడియం చక్కగా కళకళలాడుతోంది. ఇదే మనకు కావాల్సింది. ఇటు ఇండియన్ మెన్స్ మ్యాచెస్ అయినా ఉమెన్స్ మ్యాచ్ అయినా ప్రేక్షకుల మళ్ళీ రావడం అనేది మంచి సూచన అని చెప్పాలి. ఇప్పటికైనా మన ఇండియన్ క్రికెట్ ఉమెన్స్ అకాడమీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో కొత్త ప్లేయర్స్ని పట్టురావాలి. మంచిగా ఫాస్ట్ బౌలింగ్ అకాడమీ ఒకటి పెట్టి మంచి ఫాస్ట్ బౌలర్స్ని మాత్రము డెవలప్ చేయాలి. ఇండియా ఈజ్ ల్యాకింగ్ గుడ్ బౌలర్స్ అని మాత్రం మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఆస్ట్రేలియా టీము ఈజీగానే ఆడుతుందని చెప్పగలగాలి. వికెట్లు మాత్రం పడకపోతే మాత్రము వాళ్ళు పెద్ద స్కోర్ దిశగా వెళ్తున్నారు అని మాత్రం నాకు కనపడుతోంది. టాస్ గెలిచి వాళ్ళు మరి బ్యాటింగ్ ఎందుకున్నారు. మరి ఈ మ్యాచ్లో మాత్రం టాస్ ఒక వైటల్ ఫ్యాక్టర్ అని చెప్పగలగాలి. ఎందుకంటే సెకండ్ సెమీఫైనల్స్ లోపల ఇండియా మరి బ్యాటింగ్ ఆడుంటే మళ్ళీ 330, 340 రన్లు కొట్టుంటే ఏ టెన్షన్ లేకుండా మరి బ్యాటింగ్ మరి ఆడి ఉండేది. నేను మాత్రం 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఇండియా బ్యాటింగ్ ఆడాలి ఫస్ట్ అని. ఒకవేళ వాళ్ళు కనుక బ్యాటింగ్ ఎంచుకుంటే వాళ్ళని మరి 275 లోపల అవుట్ చేయాలని రెండో పాయింట్ నేను చెప్పాను. టీమ్ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మరి వాళ్ళు ఏం మార్పులు చేశారో ఏమిటో మరి చూద్దాము. వాళ్ళు ఉపయోగించిన స్ట్రాటజీస్ ఏమిటి, వాళ్ళ టీంల గురించి మాట్లాడతాం, మన టీం గురించి కాదు. వాళ్ళ టీంలో ఏమైనా మార్పులు అయ్యాయా అన్నట్టుగా నేను చూస్తాను. నేను చూడలేదు ఇంతవరకు. అయితే మన టీం గురించి మాత్రం నేను మాట్లాడాను. మన టీము ఎంత ఫిట్గా కనపడినప్పటికీ వాళ్ళ ముందు మాత్రం మన వాళ్ళు కొంచెం ఏజ్లో డిఫరెన్స్ మాత్రం ఉంది అని చెప్పక తప్పదు. టాసు ఆస్ట్రేలియా గెలిచి బ్యాటింగ్ ఎన్నుకుంది అంటే స్ట్రాటజికల్గా వాళ్ళు 300 రన్లు పైన కొట్టబోతున్నారు. ఆల్ ది బెస్ట్ టు బోత్ ద టీమ్స్ అండి. ఫైనల్స్కి సెమీఫైనల్స్ దాకా వచ్చామంటే అది ఇంత ఈజీ కాదు. సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్స్కి చేరుకున్నందుకు వాళ్ళు ఆనందాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫైనల్స్ మాత్రం ఆసక్తికరంగా మారబోతోంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ మరి ఇవాళ గెలిచిన వాళ్ళతో సౌత్ ఆఫ్రికా ఆడబోతోంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టీమ్స్ హు ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్
దిస్ వరల్డ్ కప్ అండి. ఇండియాకి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది. ప్రొవైడెడ్ వీ హ్యావ్ ఎ గుడ్ అకాడమీ, బ్రింగ్ న్యూ ప్లేయర్స్, ఫాస్ట్ బౌలర్స్ని డెవలప్ చేయాలి. స్పిన్నర్స్ ఆటోమేటిక్గా ఇండియాలో తయారవుతారు, దాంట్లో ఆశ్చర్యం లేదు. ఈ మ్యాచ్ మాత్రము ఆస్ట్రేలియా మరి పట్టు సాధిస్తుంది అని చెప్పక తప్పదు. మరొక వీడియోతో ముందుకు వస్తాను. నమస్కారం.